వరకు వచ్చినటువంటి వార్తల అంశాలకు సంబంధించి మనం వార్తలను పరిశీలించడం దీనికి సంబంధించి ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి మనకు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాం ఈరోజు ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. రంగులకు సంబంధించి ఏదైతే పంటలకు సంబంధించి కుర్రీలు పెడుతున్నారు, రైతులు గగ్గోలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే రైతు ప్రభుత్వం అని చెప్తుంది, రైతుల ప్రభుత్వం అంటే ఇలాగే ఉంటుందా? మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ రైతులే రాజ్యం, రైతు రాజ్యమే కావాలి అనే మాటలు చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఒక్కసారే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 15,000 ప్రతి రైతుకు ఇస్తాం, మేము రైతు బంధు ఇస్తాం అని పలు రకాలుగా హామీలు చేసి రావడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కనీసం రైతు 6 కాలాల పాటు పంట పండించింది కష్టం చేసి మొత్తం కుటుంబం అంతా కష్టం చేసి పంట పండించిన పంటను కూడా నువ్వు కొనకుండా ఈరోజు రైతులను రోడ్డు మీద పడేస్తే ఎట్లా? గతంలో కేసీఆర్ గారు స్పష్టంగా ఎట్లా ఉన్న వడ్లను కూడా కొన్నాడు, ఎట్లా ఉన్న మక్కలను కూడా కొన్నాడు. ఏ విధంగా కూడా రైతుకు ఏ రోజు కూడా హాని తెలగకుండా అంతకుముందు వ్యవస్థ ఏదైతుందో దశాబ్దాల నుంచి కొన్నాక 15 రోజులకు 20 రోజులకు వచ్చే పైసలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. ఒకవైపు రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, పండించిన పంటను అదేవిధంగా ప్రభుత్వమే కొని ప్రభుత్వమే, మధ్యలో దళారు వ్యవస్థ లేదు, మిల్లర్ లేడు, రన్నర్ లేడు, ఎవడు లేడు. డైరెక్టు కేసీఆర్ గారే ఒక రైతు బిడ్డగా ఆ పండించిన పంటను కొని చేయడం జరిగింది. కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా, అంటే ఉచిత కరెంటు, 24 గంటల నాణ్యమైన కరెంటు ఎప్పుడు కూడా లేదు. అంటే అంత అద్భుతంగా రైతు గ్రామంలో ఎంత అంటే అంత పంట పండిస్తే ఆ పంటను ప్రభుత్వం కొన్నది. కానీ ఈరోజు వచ్చేసరికి ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డికి రైతుల మీద కావచ్చు, రైతుల పాలసీల మీద కావచ్చు, రైతు ఆలోచన విధానం కావచ్చు, రైతుల మీద పథకాల మీద కావచ్చు ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన లేకుండా ఈరోజు ఆయన కావాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వైపు, ఆ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎట్లా మేము ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అది కూడా ఆగమాగమైపోయి అడివడివైపోయి ఉంది. అంటే రైతు పండించిన పంటను ఎక్కడైనా కూడా ఏ ఎంటర్ప్రైనర్లో కూడా ఈ బాటిల్ ఉత్పత్తి చేసి ఈ బాటిల్ కొనాల్సిందే ఒక రేటు పెట్టుకొని వాడు అమ్ముతాడు, ఇవాళ కాకపోతే రేపు ఉండడు. కానీ రైతుకు అట్లాంటి అవకాశం లేదు కదా. రైతు పండించిన పంటను కళ్ళంలోకి రాగానే నీకు మార్కెట్లోకి పోగానే కొనే పరిస్థితిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ ఏర్పాటు చేయకుండా ఈరోజు అకాల వర్షాలు వస్తే ఆ అకాల వర్షాలలో ఇంత తేమ ఉంటేనే కొంటాము. మొన్నటిదాకా పత్తి దూది పండించిన రైతులకు దుఃఖం మిగిలింది. ఈరోజు వడ్లు, మొక్కలు, అంటే నేనేమంటున్నా అంత కష్టపడి రైతు పంట పండిస్తే మొత్తం కుటుంబము పనిచేసి ఈరోజు నువ్వు ఇచ్చిన మార్కెట్ ధర నువ్వు పెట్టకుండా కొనకుండా ఈరోజు గతంలో చూసినాం, గత సంవత్సరంలో రైతులు మార్కెట్ యార్డ్లలో పండుకొని చనిపోయినారు. కేసంద్రం మండలంలో మార్కెట్లో ఓ రైతు అక్కడే సొమ్మసిల్లి చనిపోయిన మనం చూసినాం. అంటే రైతు మీద బాధ్యత ఏమాత్రం కూడా కన్సర్న్ లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన జరుగుతుంది. స్పష్టంగా ఏ పథకాలు అమలు కావట్లేదు. కనీసము ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపు 60 నుంచి 70% రైతులే. ఈరోజు రైతు ఆధారిక ఈ రాష్ట్రానికి రైతులకు సంబంధించింది ఏమాత్రం నువ్వు అమలు చేయకుండా వాళ్ళు పండించిన పంటను కొనకుండా దొంగలకు దోషిపెట్టడానికి నువ్వు మిల్లర్లను మధ్యలో తీసుకొచ్చి, అంటే నువ్వు ఇంత పర్సంటేజ్ ఉంటే కొంటా అంటే ఏమైందంటే 17 లక్షల టన్నుల మక్కలు వస్తే దాదాపు ఇప్పటి వరకు 40,000 టన్నులు మాత్రం కొన్నాం. అంటే ఇంకా ఇన్ని లక్షల మక్కలు ఏం ఇక్కడ కుట్ర దాగి ఉంది సురేష్ గారు. స్పష్టంగా ఏమి కుట్ర అంటే ప్రభుత్వం కొన్నట్టు చేస్తుంది. 100 కిలోలు అనుకుంటే ఒక 20 కిలోలు ఉంటుంది, 80 కిలోలు కొనదు. కొనపోతే ఎక్కడికి పోవాలి? ఆయన అనివార్యంగా దళారుల దగ్గరికి పోవాలి. దళారులను దండిగా సంపాదించుకోవడానికి, దళారులకు అవకాశం ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలసీ చేస్తున్నాడు. స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆర్గ్యుమెంట్లోనే ఏమంటాడు, మేము కొంటున్నామంటాడు. ఎంత కొన్నామయ్యా నీలాంటి విలేకరు అడిగితే ఏమంటాడు, 20 కిలోలు కొన్నంటాడు. మరి 80 కిలోలు కొనాలని మేము కొంటూనే ఉంటున్నాం అంటాడు. కొంటూనే ఉండడానికి అది పంట, అది పండించి స్టోరేజీ లేవు, అది ఒక దగ్గర పెట్టుకునే పరిస్థితి లేదు. అందుగురించి రైతు అప్పటికప్పటికి ఆగమాగమై అడివడివై వచ్చిన రేటే అనుకొని ఏదైతే దళారులు ఉన్నారో మిల్లర్లు ఉన్నారో వాళ్ళకి అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అది వాళ్ళ దళారులను బలం చేయడానికి కోసమే ఈ రేవంత్ రెడ్డి ఈ 20 కిలోలే 20 రోజులు కొంటాడు. అంతలోపు వర్షం పడతాయి. ఒకవైపు రైతుకు భయము, కళ్ళంలో ఎన్ని రోజులు ఉంచుకుంటాడంటే రైతు
అవి మొక్కలైనా వడ్లైనా ఏవైనా ఎన్ని రోజులు ఉంచుకుంటాడు? 2 రోజులు 3 రోజులు. ఎందుకంటే ఒకవైపు ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు మనకు. మిగతా వర్షం పడి చాలా నష్టపోయింది ఉంది. ఇదే వర్షాలకు దెబ్బతిన్న పంటకు సంబంధించి ఇతర రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం వార్త కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే ఇది నల్గొండ జిల్లా ములుగు జిల్లాలో జరిగినటువంటి విషాదం. ఇద్దరు కావచ్చు ఏదైతే వచ్చినటువంటి పంట చాలా నష్టపోయారు, ఉన్న పంటను కోరని పరిస్థితి. ఆ నేపథ్యంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అదేనండి, 10 సంవత్సరాలు గతంలో, అంతకుముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వం ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలే. 24 గంటల నాణ్యమైన కరెంటు, పెట్టుబడి సాయము, అదేవిధంగా నువ్వు పండించిన పంటను 24 గంటలలోనే ఎమ్మటే కొనడం. కరోనా టైంలో కూడా ఇబ్బందులు అయితే నీకు బెంగాల్ నుంచి లేబర్ తెప్పించి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ తెప్పించి, గోనె సంచులు లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి గోనె సంచులు తెప్పించి ఆ రోజు పంటను కొన్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని. స్పష్టంగా ఈరోజు ఏమవుతుంది? నువ్వు కావాలనే పంటను కొనకుండా రైతును ఆగం చేసి దళారులకు నువ్వు లాభం చేయొచ్చు విధంగా ఈరోజు 20%, 10% నువ్వు పంటను కొని నువ్వు ఆగుతున్నావు. ఏమన్నంటే మేము ప్రాసెస్ చేస్తున్నాము, మేము కొంటున్నాం అంటున్నావు. దానివల్ల ఏమవుతుంది? రైతు ఆగమైపోతాడు. అంటే రైతు మీద ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కన్సర్న్ లేదు. రైతును ఒక్క దగ్గర ఆదుకున్న చరిత్ర చూడండి. 10 సంవత్సరాల ఒక్క ఆత్మహత్య లేదు. ఈ వచ్చిన తర్వాత 500 పైగా రైతులు చనిపోయినరు. గతంలో కాంగ్రెస్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే అప్పుడు రైతులు చనిపోయినరు. కానీ 10 ఏళ్లల్లా రైతు రాజుగా ఉన్నాడండి. ఒక ఎకరం అమ్మితే ₹1 కోట్ల వచ్చే పరిస్థితి, ₹1 కోట్ల పైన వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఒకవైపు ఆయన ఆర్థికంగా సామాజికంగా బలపరుస్తూ ఆ పంటకు కావాల్సిన ఉత్పత్తిని కూడా ఉత్పత్తికి సహకరిస్తూ పెట్టుబడి సాయం చేస్తూ ఆ వచ్చిన పంటను కూడా ప్రభుత్వం కొన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు ఏమవుతుంది? దళారులను బతికించడం కోసమే, దళారులను బాగుపడి చేయడం కోసమే, నీకు వ్యవస్థ లేకుండా, నీకు అనుభవం లేకుండా, నువ్వు ఆరోగ్యంగా ముందుకు పోకుండా ఈరోజు ఆగం చేసే పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. రైతులు అందులో భాగంగానే ఇప్పుడు పంట చేతికి వచ్చినాక ఆ పంట అమ్ముడు పోతే రైతు ఏం చేయాలి? అప్పులు ఎట్లా కట్టాలి? ఆగమాగం ఎట్లా అయిపోతాడు రైతు అనే సోయి ఈరోజు ఇప్పటి వరకు లేదు. మొన్న యూరియా కోసం ధర్నా చేస్తే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు? వాళ్ళు రైతులే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నాడు. ఆ రైతు ఏమన్నా, ఇగో తుమ్మల నాగేశ్వరరావు నేను రైతును రా, ఖమ్మం రైతు బిడ్డ చూడు అని సెల్ఫీ తీసి పంపడం జరిగింది. అంటే నువ్వు చూడండి, కనీసం యూరియా అందియలేవు, పండించిన పంటను కొనలేవు, పెట్టుబడి సాయం అందించలేవు స్పష్టంగా. అదేవిధంగా నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఏదైతే రుణమాఫీ చేయలేవు. అరాకొర అప్పులోళ్ళు ఇంట్లోకి వచ్చి బ్యాంకులోళ్ళు దాడి చేసుడు తప్ప ఇంకా ఎక్కడన్నా ఒక్క కాడనన్నా రైతు హ్యాపీగా ఉన్నాడా అని చూస్తే మనకి ఎక్కడ కనిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో. అంటే నీకు రైతు మీద కన్సర్న్ లేని రేవంత్ రెడ్డి ఏం మీద కన్సర్న్ ఉంది ఆయనకు అంటే రియల్ ఎస్టేటు, భూములు ఎట్లా అమ్మాలి, ఎట్లా పంచాలి, బీహార్కి ఎట్లా పంచాలి, ఢిల్లీకి ఎట్లా సంచులు పంచాలి తప్ప నువ్వు ఏమాత్రం ఏం కన్సర్న్ ఉంది? ఒక్క వర్గం ప్రశాంతంగా ఉంది, ఈరోజు మంచిగా ఉందని చెప్పమండి. ఏ వర్గం కూడా ఈ రాష్ట్రంలో హ్యాపీగా లేదు. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతే కదా అల్టిమేట్గా. ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలే కదా. నీళ్ళు ఎవరి కోసము? రైతు కోసమే కదా. ఆ రైతును గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా స్పష్టంగా చెరువును మంచిగా చేసి కింద ఊట జలాలను పెంచి అంత అద్భుతంగా 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు గ్రామాలలో లైట్లు పెట్టడానికి పైసలు లేవు. అంటే నేనేమంటున్నాను, టోటల్ గ్రామ వ్యవస్థ, గ్రామంలో రైతులే 95% ఉంటారు, ఉద్యోగస్తులు ఎవరు ఉండరు. కానీ ఈరోజు గ్రామాన్ని ధ్వంసం చేస్తున్నాడు, రైతుల జీవితాలు ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టంగా ఎంత పంట పండించిండో రైతు ఆ పంటను కొనవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. పండించిన పంట ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీకి పైన పోరాటం కొనసాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. రైట్, మనకు జూమ్ ద్వారా మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు కూడా జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. పాపారావు గారు, మనం చూస్తున్నాం ఈరోజు ప్రధాన బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం రైతులకు సంబంధించి ఏదైతే పంట కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఒక పక్కనేమో మనం క్లియర్గా చూస్తాం కేసీఆర్ సంబంధించి కేసీఆర్కి దూదుపూల అభిషేకం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ సర్కార్లోనే బాగుండే అప్పుడే టైంకి అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చారు అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు పూలతో అభిషేకం చేస్తున్నారు. ఇంకో పక్కనేమో రైతులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకతతో పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అసలు అభిషేకం చేయాల్సింది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి చేయాలి. ఆయన ఈ రకంగా జూబ్లీహిల్స్ ఎలా గెలిచారనేది చాలా విచిత్రం. ఇన్ని దారుణాలు, రైతాంగాన్ని ఈ రకంగా నిండా ముంచి
నగర ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు ఏమాత్రం, నగర ప్రాంతాల్లో కూడా సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి దాఖలాలు లేవు. ఏమాత్రం ఎక్కడా పరిస్థితి బాగాలేదు. రోడ్డు మీద ఎవరిని కదిలించినా తిడుతున్నారు. మరి ఆయన అంటే ఇక అసలు ఎంత దూరం పోతుంది ఈ పరిపాలన అనేది? ప్రజా వ్యతిరేకమైన పరిపాలన. 100% ప్రజలు లోపల కొంతమంది, బయటకు ఓపెన్ గా కొంతమంది తిడుతున్నటువంటి పరిపాలన. ఆయనకి ఓట్లేసిన వాళ్ళు కూడా ఆయన పరిపాలన బాగుందని డంకా బజాయి చెప్పలేని పరిపాలన. అంటే పరిపాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కొనుగోళ్లు లేకపోవటం కానీ, ఎందుకు మీకు సన్నబియ్యం మొదటి వరేస్తే బోనస్ 500 అన్నారు ఎలక్షన్ల మేనిఫెస్టోలో, ఎలక్షన్ల హామీల్లో. తర్వాత సన్నబియ్యం అని మాట మార్చారు. మాట మార్చిన సన్నబియ్యానికి చాలా వరకు ఇంకా బకాయిలు ఉన్నాయనేది నాకు తెలిసింది. మరి తర్వాత ఏమైనా పుచ్చారేమో తెలియదు, భర్తీ చేసి ఇచ్చారేమో తెలియదు. పాత వర్షాకాలం పంటకి అనుకుంటా, అదే ఎండాకాలం పంటకు, అది కూడా ఇంకా బకాయి ఉందని. పాతదే బకాయి ఉంది. ఇప్పుడు కొత్త పంటకి వీళ్ళు బోనస్ ఇచ్చేది ఎప్పుడు, ఈ పంట కొనేది ఎప్పుడు? లాస్ట్ టైం కూడా అంతే కదా, పంట కొనకపోవటం అంతా, ఎంత కొనకపోవటం వల్ల కళ్ళాల్లో వర్షాలు పడి కళ్ళాల్లో పోయిన పంట, అలాగే రకరకాలుగా నష్టపోయినటువంటి రైతాంగం ఆత్మహత్యలు కూడా డేటా ఉంది కదా. కేసీఆర్ గారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఈ మధ్య వచ్చింది, అది లేట్ గా. దాని ప్రకారంగా కేసీఆర్ గారి హయాంలో చివరికి వచ్చేసరికి 23 ప్రాంతానికి వచ్చేసరికి మొత్తం మీద 40 చిల్లర ఆత్మహత్యలు రైతాంగం మొత్తం అంతే. కానీ ఈ 2 ఏళ్ల పరిపాలనలోనే 400 దాటిపోయి 500 దగ్గరికి వెళ్తున్నాయి ఆత్మహత్యలు. మళ్ళీ పెరుగుతున్నాయి ఆత్మహత్యలు రైతాంగానికి. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో తగ్గినాయో ఆత్మహత్యలు ఈ రోజు మళ్ళీ పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటి, ఈ రోజు ఈ పరిపాలన అనేది అందరి, అంటే మామూలు ఆ మాటలు పెద్ద నాకు సెంటిమెంటల్ మాటలు మాట్లాడండి, కానీ అదే జరుగుతుంది. ఉసురు పోసుకోవటం అంటారు కదా, ప్రజలు ఉసురు పోసుకుంటుంది ఈ పాలన. కానీ ఏంటంటే ఇట్లాంటి దారుణమైన వ్యవహారం. ఈ రోజు రైతాంగం ఒక్కళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా, రైతాంగం అనేది ఒక భాగం, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద భాగం, మొత్తం దేశంలో కూడా సింహభాగం, రాష్ట్రంలో కూడా సింహభాగం రైతాంగమే. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి పరిస్థితి బాగుంది? ఏ వర్గం పరిస్థితి బాగాలేదు. నగర ప్రాంతాల్లో కూడా అలాగే ఉంది. హైదరాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోతే హైడ్రా ఎఫెక్ట్ కానీ, ఈయన పరిశ్రమలు తేలేకపోవటం, ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోవటం, దీనివల్ల ఈరోజు హైదరాబాద్ లో ఏమాత్రం డిమాండ్ లేక భూముల విలువలు పడిపోయింది. మొన్న ఒకతను చెబుతున్నారు సదాశివపేట దగ్గరట, ఆటో అడిగితే మాకు కొంచెం పొలం ఉంది సదాశివపేట, ఆ హైవే నెంబర్ కూడా ఏదో చెప్పాడు, దానికి లోపల 5 కిలోమీటర్ల లోపల కేసీఆర్ గారి పరిపాలన ఉన్న కాలంలో 1 కోటి పైన పలికింది ధర. 1,25 కిలోమీటర్ల లోపలే 1,20 లక్షలు ఏదో పైన బయటికి. ఇప్పుడు 60 లక్షలకి కొనేవాళ్ళు లేరు, సగానికి సగం పడిపోయిందని చెబుతున్నాడు అతను. ఇది పరిస్థితి ఓవరాల్ గా. కాబట్టి ఏంటి, ఈరోజు ఏ వర్గం సంతోషంగా లేదు. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళ ఆత్మహత్యలు, చాలా మంది చెప్పుకోలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదనేది తెలంగాణలో నిజం. కాబట్టి అంటే తక్షణం ఈ ప్రభుత్వం మారాల్సినటువంటి, ఈ ప్రభుత్వం అసలు ఉండటానికి అర్హత లేనటువంటి ప్రభుత్వంగా ఉంది ఇది. సరే, 5 ఏళ్ళు ఎన్నికలు 5 ఏళ్ల తర్వాత వస్తాయి కాబట్టి కొనసాగలుగుతుంది, కానీ ప్రజల మనసులో ఉన్న మాట ఏంటంటే ఇంకా భరించాలా, దీన్ని ఎన్నేళ్లు భరించాలనే అదైతే ఉంది. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు జులుం చేసి కానీ, మరొక రకంగా కానీ, బెదిరించి కానీ, నయానో భయానో లంచాలు ఇచ్చి అవినీతి పరంగా జూబిలీస్ గెలుచుకున్నారు. అదే గొప్పగా విజయంగా ఇంకా చేస్తున్న ఈ పనులే ఇంకా బలంగా చేయడానికి, ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు మరింత బలంగా చేయడానికి దీన్ని లైసెన్స్ గా తీసుకోకుండా ఉంటే చాలని మాత్రమే అనుకుంటున్నారు ప్రజలు. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ప్రధానంగా జూబ్లీకి సంబంధించి చూసుకున్నట్లయితే అయితే కేటీఆర్ నిన్న పర్యటించారు. ప్రధానంగా 24 గంటల్లో బీఆర్ఎస్ నాయకులపైన దాడి జరిగింది. ఏదైతే వాళ్ళు గెలిచినటువంటి 24 గంటల లోపే దాడిలో పాల్పడుతున్నారు అంటూ కూడా ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. ఏంటి అనుకోవాలి ఇప్పుడు ఇది? స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి కాదు, రైఫల్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల పైన ఆయన గురిపెట్టిన వ్యక్తి. సో అందు గురించే ఆయన రైఫిల్ రెడ్డి అని మనకు తెలుసు. రైఫిల్ రెడ్డి టికెట్లు ఇచ్చిన వాళ్ళంతా ఎట్లా ఉంటారు, రైఫిల్ పట్టుకొని తిరుగుతారు. ఈరోజు స్పష్టంగా మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అనైతికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్పష్టంగా మనం అర్థమవుతుంది. ఈరోజు దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు దొంగ ఓట్లు చేయించుకొని మిగతా విచ్చలవిడిగా డబ్బు పంచి, అదేవిధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించి భయపెట్టించి
పోలీసు బూతులలో అరాచకాలు సృష్టిస్తే మేము 4 గంటల ప్రాంతంలో మా బూత్ ఏరియాలో యూసఫ్గూడ ఏరియాలో మహమ్మద్ ఫంక్షన్ హాల్లో 5:30కు దాదాపు 500 మందిని మేము దొరకబట్టినాం. ఆ యూసఫ్గూడ సంబంధించింది పెద్ద గొడవ చేసినాం, లొల్లి జరిగింది. ఆ 500 మంది ఓట్లు వేయకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా ముస్లింల మహిళలను, చిన్న చిన్న పిల్లలను మనం టీవీలలో చూసినాం, వాళ్ళను పట్టుకొని పోయి వాళ్ళకు ఓటు క్రియేట్ చేసి వాళ్ళతో ఓటు వేయించి అనైతికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచింది అంటున్నారు, మనం ఒప్పుకున్నాం. అది ఓటమి గెలుపు అనేది సహజం. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు తీసుకుందాం అనుకుందాం. గెలిచిన వెంటనే ఉత్సవాలు ఎట్లా చేసుకోవాలి? వాళ్ళ నాయకుడి ఫోటోనో లేకపోతే ఆ గెలిచిన నాయకుడినో పెట్టుకొని ఊరేగింపు చేసుకోవడం ఒక సాంప్రదాయం. కానీ దుర్మార్గంగా, అరాచకంగా, ఒక నైతికత లేకుండా, ఒక గుండాల్లాగా, ఒక విలన్లలాగా, ఒక పైచాసిక ఆనందంలాగా ఒక అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఈరోజు 10 ఏళ్ళు పరిపాలించిన అద్భుతంగా ఈ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన అధినాయకుడు ఈరోజు కేసీఆర్ గారు ఆయన మా పార్టీ కారును ఒక డొక్కు కారు తీసుకొచ్చి దాన్ని ఒక బుల్డోజర్ కట్టి దాన్ని గుద్ది దాన్ని క్రేన్తో యాలాడదీసి బహిరంగంగా ఊరేగించారంటే ఏమి ఆనందము! ఇది ఏమి ప్రజాస్వామ్యము! ఒక పైచాసిక ఆనందము. ఆ ఆనందం సరిపోలేదని ఇంకా మరునాడే అంటే నిన్ననే ఒక బీఆర్ఎస్ కార్యకర్త పైన దాడి చేసిండ్రు. నేనేమంటున్నా అంటే మీరు దాడులు చేయొచ్చు, ఈరోజు ఒకరి మీద కొట్టొచ్చు, కానీ రేపు ప్రజలే తిరుగుబాటు చేస్తారు. మీరు గెలిచింది అనుకుంటున్నాము, మీరు గెలవలే. 100% నైతికంగా బీఆర్ఎస్ పార్టీ 75,000 ఓట్లు వచ్చినాయండి. 75,000 ఓట్లు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నువ్వు ఎట్లా గెలిచినావు? నేను 45 రోజులు పనిచేసిన, 45 రోజులు యూసుఫ్గూడ డివిజన్లో ఏదైతే నవీన్ యాదవ్ ఏరియాలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు 75,000. లాస్ట్ టైం గోపినాథ్ గారికి 80,000 చిల్లర వచ్చినాయి. అంటే చాలా తక్కువ వ్యత్యాసం అదే ఉంది. ఇంకా అక్కడ వేరే సంబంధించి సానుభూతి అదే ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్ వాళ్ళు గెలిచింది ఏదైతే ఎలక్షన్లు కాకముందే ఈసీకి ఇక్కడ కంప్లైంట్ చేసినాం, అదేవిధంగా ఢిల్లీలో కంప్లైంట్ చేసినాం. ఒక్క ఇంట్లోనే 44 ఓట్లు ఉన్నాయని ఒక పీపీటీ కూడా ప్రజెంటేషన్ చేసినాం. యూసుఫ్గూడ డివిజన్లోనే 44 ఓట్లు ఉన్నాయని దొరకబట్టాం ఒక్క ఇంట్లో. ఇదే విధంగా క్యాండిడేట్ తమ్ముడు వెంకట్కు 3 ఓట్లు ఉన్నాయని స్పష్టంగా ఈసీకి చెప్పినాం. ఈసీ ఓన్లీ ప్రేక్షక పాత్ర వహించింది తప్ప ఏమి చేయలేకపోయింది. పోలీసు వాళ్ళు అయితే ఓపెన్ ఆఫ్ సపోర్టు, ఇంకా ఆఫీసర్లు అయితే ఏం చెప్తే అది, ఏదైతే ప్రభుత్వం ఏం చెప్తే అది చేసింది. అంటే నేనేమంటున్నా, 15,000 ఓట్లు 20,000 ఓట్లు నువ్వు చేపించుకొని అవి వేసిన ఓట్లతోనే గెలిచిన తప్ప జూబ్లీహిల్స్ ప్రజలు నీకు ఓటు వేయలేదు, నిన్ను గెలిపియలేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకు ఎక్కడ కూడా. అందుగురించి నేనేమంటున్నాను, నువ్వు డబ్బులు విచ్చలవిడే ఖర్చు పెట్టు, సరే బై ఖర్చు పెట్టినావు, గెలిచినావు, అయిపోయింది. కానీ వ్యక్తుల మీద ప్రజాస్వామ్యంలో దాడులేంది? ఈ దాడులు నువ్వేమన్నా ఇది రాయలసీమ అనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో ఒక చైతన్యమైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఎవరు గెలిచినా అప్పటి వరకే ఎలక్షన్లు ఉంటాయి. ఊళ్ళల్లో కూడా చూస్తాం మనం, ఎంత మాట్లాడుకున్నా కూడా ఆ ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ బావా అన్న అని మాట్లాడుకుంటారు. కానీ జూబ్లీహిల్స్లో ఏంది? నీ గుండాగిరి, నీ రౌడీయిజం ఉన్నారు. మనకు ఈరోజు ఒక రాకేష్ అనే ఒక బీఆర్ఎస్ కార్యకర్తను దాడి చేసిన దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అంటే నేనేమంటున్నా అంటే ఇది మీరు కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు చేయని అవసరం లేదు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ఇది ఎప్పుడు ఎక్కడ లేదు తెలంగాణలో. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, కడపలో, కర్నూలులో ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఈ సాంప్రదాయం లేదు. హత్యల సాంప్రదాయం లేదు, అరాచక సాంప్రదాయం లేదు, దాడుల సాంప్రదాయం లేదు. ఎంత సిగ్గుసేటండి, తల వంచుకోవాలి. ఈరోజు ఒక అపోజిషన్ పార్టీ ఉన్న ఒక గుర్తును క్రేన్ గట్టి ఏలాడ తీసుకోవడం ఏమి ఆనందం? మీరు దయ్యాలా? ఏమి ఆనందం? అది ఒక పైచాసిక ఆనందం. అదా ప్రజాస్వామ్యం? అదా కాంగ్రెస్ పార్టీ కల్చర్? అదని చెప్పమనండి, రాహుల్ గాంధీ చెప్పమనండి, మహేష్ గౌడ్ చెప్పమనండి, పిసిసి ప్రెసిడెంట్ను, ఏఐసిసి ప్రెసిడెంట్ చెప్పమనండి, మా కల్చర్ ఇదే. అట్లంటే మీరు బీహార్లో ఓడిపోయారు, ఏం చేయాలి? మిమ్మల్ని మీ చేతులు నరకాలనా? మీ చేతులు నరికి అవి పట్టుకొని తిరగాలనా? అవతల పార్టీ బీజేపీ పార్టీ, జేడీయూ పార్టీ, అది కాదు కదా. అది కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎలక్షన్లో పోతాము, మనం యాక్సెప్ట్ చేయాలి. అది ఇస్ ద కల్చర్. కానీ నువ్వు అది కాకుండా దాడులు చేస్తా, అదేవిధంగా అపోజిషన్ గుర్తును ఇట్లా ఏలాడేసుకుంటా పోతే నిన్ను కూడా ఏదో ఓ రోజు ఏలాడ తీస్తారు. నిన్ను కూడా
యాలాడ తీసే రోజు వస్తుంది. నువ్వు పెద్ద నువ్వే 100 సంవత్సరాలకు రాజ్యాంగం రాసుకునే రాలే, ఇంకా 2-3 ఏళ్ళు తిప్పి కొడితే నువ్వు ఇంతవరకు ఏ పథకాన్ని అమలు చేయలే, 6 గ్యారంటీలు అమలు చేయలే, 13 హామీలను అమలు చేయలే, నువ్వు ఏది అమలు చేయలేదు, 420 హామీలు అమలు చేయలేదు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు దొంగతనంగా చీట్ చేసి మోసం చేసి రేవంత్ రెడ్డి గెలిచిండు. ఆయన ముఖ్యమంత్రి, ఒక్క నిమిషం మిత్రమా, ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితే చీట్ చేసి వచ్చిండో, ఎట్లయితే మోసం చేసి వచ్చిండో, ఎట్లయితే డబ్బుల సంచులు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడో, డబ్బుల సంచులు పెట్టి ముఖ్యమంత్రి సీట్ కొనుక్కున్నాడో, అదే విధంగా జూబ్లీ సీట్ గెలిచాడు తప్ప ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి నవీన్ ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా రాజకీయాలు వేరే ఇంకా పక్కన పెడతాం, అభివృద్ధి పైన మేము ఫోకస్ చేస్తామన్నారు. అభివృద్ధి అంటే ఇదేనా? అదే అండి, ఇప్పుడు ముంగడి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా వస్తుంది. తెలంగాణలో సామెత ఉంది, ముంగడి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లే వస్తుంది. నీ రేవంత్ రెడ్డి ఏ కల్చర్లో మాట్లాడతాడో, రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడో అదేవిధంగా కింద ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు కదా, వేరే ఏం చేస్తారు? అందుగురించే కదా ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా వారియర్స్ పైన, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పైన, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పైన, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడి పైన పిచ్చిగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని చూసినాక ఆయన కింద నెట్వర్క్ ఎట్లా మాట్లాడుతుంది? గట్టే మాట్లాడుతుంది. అందుగురించి నేనేమంటున్నా, వాళ్ళకు ప్రజాస్వామ్యమైన, డెమోక్రసీ అన్న, ప్రజలన్నా, ప్రజల సమస్యలన్నా ఏమాత్రం గౌరవం లేదు. అందుగురించే కదా ఒక్క మచ్చుకొకటి చెప్తా, ఆయనను ఓట్లేసి పాలమూరు బిడ్డ, నేను పాలమూరు పులి బిడ్డ అన్నాడు కదా, ఆ పాలమూరు బిడ్డ, కొడంగల్లు బిడ్డ, లంబాడి తల్లులు ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రి చేస్తే, ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చేస్తే ఆ లగాచర లంబాడి తల్లులను నువ్వు జైల్లో పంపించినావు. వాట్ ఈజ్ యువర్ కల్చర్? వాట్ ఈజ్ యువర్ కన్సర్న్? వాట్ ఈజ్ యువర్ పీపుల్ కన్సర్న్? నీకు ప్రజలపైన, ప్రజల ఆలోచన పైన ఏమాత్రం గౌరవం లేదని తెలుస్తుంది కదా. నా భూమి ఇయ్యనన్నాడు, ఏమన్నాడు లగాచర్ల ప్రజలు? మా భూములు ఇయ్యము, మా ఇల్లు ఇయ్యము, మా చింత చెట్లు ఇయ్యము, మా వేప చెట్లు ఇయ్యము, మా భూములు మాకే కావాలి, మాకు ఈ ఫార్మా వద్దు బిడ్డ అని చెప్పారు. నువ్వేం చేసినావు? బేడీ లేచి నువ్వు సంగారెడ్డి జైల్లో పెట్టావు. ఎవరు నిన్ను ముఖ్యమంత్రి చేసింది? ఆ లగాచర్ల బిడ్డలే కదా, ఆ లంబాడి తల్లులే కదా నీకు ఓట్లేసి గెలిపించింది. నువ్వేం చేసినావు? ఆ లంబాడి తల్లులను, ఆ లంబాడి తమ్ములను తీసుకుపోయి జైల్లో పెట్టావు. అంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఏమాత్రం బాధ్యత ఉంది, కన్సర్న్ ఉందో ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుగురించే కన్సర్న్ లేనోడిని, కమిట్మెంట్ లేనోడిని, బాధ్యత లేనోడిని ముఖ్యమంత్రిగా ముందుకు పంపితే ఇట్లనే ఉంటుంది అనేది తెలంగాణ సమాజం అర్థమవుతుంది. నువ్వు ఏమిచ్చినావు? వచ్చిన 22 నెలల్లో ఒక్కరోజన్నర ఏ వర్గాన్ని కులాలొద్దు, వర్గాలను, ఏ వర్గాన్ని నువ్వు సంతోషంగా ఉంచినావా? ఏ వర్గానికి ఇచ్చిన హామీ అన్న ఒకటి అమలు పరిచినావా? ఎక్కడ అమలు పరిచినావు? నేను బురదల నుంచి బువ్వ పండిస్తా, నాకు ఇంత యూరియా కట్ట, ఒక యూరియా బస్తా ఇయ్యరా నాయన అంటే నువ్వు యూరియా బస్తా ఇవ్వకపోతేవి, నాకు రైతు బంధు టైంకి ఇవ్వకపోతేవి, నాకు ఉద్యోగులు నిరుద్యోగులు కాలుకు బల్బం కట్టుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, లాఠీ చార్జ్ చేస్తావు అశోక్ నగర్లో. ఏ వర్గం మంచిగా ఉందన్నా? మా అయ్య వాళ్ళకు 4,000 ఇస్తా అంటే ఇవ్వకపోతే ఎవరి వర్గం? ఈరోజు 20 గదాలు 30 గదాలు కట్టుకున్న, మూసి పరివాహక ప్రాంతంలో కట్టుకున్న, దశాబ్దాల నుంచి ఉంటున్న మా అక్కలను, మా చెల్లెళ్ళను, మా అవ్వలను, మా అన్నలను, మా అయ్యలను నువ్వు రాత్రే నీ బుల్డోర్ తెచ్చి కూల కొడుతుంది. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఏ వర్గం? ఆటోలు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవ్వరు హ్యాపీగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ఎందుకు లేరు అంటే నీకు పరిపాలన మీద బాధ్యత లేదు, నీకు పరిపాలన రాదు. నీకు ఏమొచ్చు అంటే సంచులు మోయడం వచ్చు, మేనేజ్మెంట్ వచ్చు. ఆ మేనేజ్మెంట్ ద్వారానే ఈరోజు ఇంకా ప్రభుత్వాన్ని రన్ చేయాలని చూస్తున్నావు. ప్రజలు ఊరుకోరు. నువ్వు జూబ్లీహిల్స్ గెలుపును ఇంకో గెలుపుగా నువ్వు ఎట్లా గెలిచినావు నీ అంతరాత్మకు తెలుసు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అద్దం ముందు కూర్చొని, అద్దం ముందు నిలబడి ఆయన గుండె మీద చేసుకుంటే జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచినా ఆయన చెప్పుకోవచ్చు, ఆయనకు అర్థమవుతుంది. అంటే నేనేమంటున్నా, ఇది ప్రజాస్వామ్యానికి చాలా మచ్చ. ఇలాంటి వ్యవస్థను కనుక ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి చేస్తే, ప్రభుత్వం అటువైపు ఆలోచిస్తే రేపు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇది కల్చర్ కాదు. యూ రెస్పెక్ట్ అపోజిషన్, యూ రెస్పెక్ట్ పీపుల్. మనం గౌరవం ఇయ్యాలని తీసుకోవాలి. అంతేగాని నా కారు గుర్తును యాలాడ తీస్తే ఏమవుతుందిరా నాయన? ఈ తెలంగాణకు తెచ్చిన కారు అది, తెలంగాణ తెచ్చిన కారు గుర్తు అది, తెలంగాణ తెచ్చిన కేసీఆర్. నువ్వేం చేయగలుగుతావు? మేమేం డిపాజిట్ గల్లంత కాలే కదా. 75 ఓట్లు, 75,000 ప్రజలు మాకు మద్దతుగా పలికిర్రు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి, ప్రజలను గౌరవించండి, ఇచ్చిన హామీలను అమలు పరచండి. అప్పుడు ప్రజలు మీ వైపు ప్రయాణం చేస్తాడు. ఇదే మాట, ఒక్క నిమిషం సురేష్, ఇదే మాట కేసీఆర్ గారు కూడా నల్గొండ సభలో చెప్పిండు.
మంచిగా గంభీరంగా పరిపాలించండి, 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, Right, okay. గొప్పగా పరిపాలించండి అని చెప్పండి. పాపారావు గారు, మొత్తానికి ఏదైతే ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే పోటీ చేసినటువంటి అభ్యర్థి సునీత కూడా ఆల్రెడీ చెప్పింది, మొన్న కూడా మాట్లాడింది, 3 నెలల నుంచే రౌడీ రాజ్యం నడుస్తుంది, రౌడీయిజం పెట్రే అవుతుంది, ఇంకా గెలిచినాక ఇంకా పెద్ద ఎత్తున పెట్రే అవుతుంది అని చెప్పారు. అది దానికి ఇది ఎగ్జాంపుల్ అనుకోవాలా? అంటే పతనానికి మళ్ళీ మొదలు అసలు పతనం మొన్న పూర్తిగా జూబ్లీ హిల్స్ లో గెలవటమే ఆశ్చర్యకరం. సరే, దాని వెనక కారణాలన్నీ మనందరికీ తెలిసినాయి. చివర 2-3 రోజుల్లో వాళ్ళు చేసినాయి. సరే, మళ్ళీ గెలిచారు. గెలిచిన తర్వాత అయినా సైలెంట్ గా ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలకి చాలా పథకాలు అమలు జరగటల్లా. మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి కింద మొత్తానికి జూబ్లీ హిల్స్ లో గెలుస్తామనో ఓడిపోతామనే భయమో కారణం ఏదైనా కానీ టీఆర్ఎస్ చేసిన పోరాటాల ఫలితంగా కావచ్చు. కానీ అయితే 6 గ్యారంటీల మీద రివ్యూ చేసుకున్నారు. మరి అమలు చేయండి. అది ఎవరైనా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గెలిచారు, ఏదో రకంగా గెలిచారు, సరే, అలాగే 6 గ్యారంటీల మీద రివ్యూ చేసుకున్నారు. సరే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి మిమ్మల్ని గెలిపించిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మీరు చేయబోయే మేలేంటో చూసుకోండి. కానీ ఈ రకంగా ఎదురు దాడులు చేసినంత మాత్రాన ఒక పార్టీ, ఇంతకుముందు చాలా సందర్భాల్లో చాలా చోట్ల చాలా మంది చాలా రకాలుగా ఇలా ఒక పార్టీ ఒక రాజకీయ పక్షాన్ని అణచేయటానికి, పోరాడుతున్న పక్షాన్ని అణచేయడానికి ప్రయత్నం చేసి చరిత్రంతా ఓడిపోయిన దాఖలాలే ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మీరు నిలబడలేరు, నిలబెట్టుకోలేరు. మీది ఉన్నదాన్ని మీరు నిలబడాలంటే మీరు ప్రజలకు చేయండి. ప్రజలకు చేయటం చేతగానప్పుడే ఈ రోజు ఎదురుదాడులు చేసి అణచివేసి రెండో వాళ్ళని నిర్మూలించడం ద్వారా అధికారంలో శాశ్వతంగా కొనసాగించాలనుకునేది ఎప్పుడంటే, మీరు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మనసుల్ని గెలుచుకోలేనప్పుడు మీరు ఈ రకంగా ప్రతిపక్షాన్ని ఓడించడం కోసం దాన్ని తొక్కేయాలనుకుంటారు. కాబట్టి ఇదే మంచిపత్తి కాదు. మీరు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి, జరిగిన తప్పులేయో జరిగినాయి, పొరపాట్లేయో జరిగినాయి, ఇక నుంచి అయినా సరిగ్గా ప్రజల మనసులు గెలుచుకుందాం అనుకుంటే ప్రజలకు చేయాల్సినటువంటి పనులు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో మిమ్మల్ని మీకు ఈ రోజు నైతికంగా బూస్ట్ ఇచ్చింది. అట్లాంటి జూబ్లీ హిల్స్ ప్రజలకి మీరు చేయగలిగిన అంతా చేయండి. ఈ రకం దాడులు చేయటం అనేది, తెల్లారే మొదలు పెట్టడం దాడులు ఈ రకం చేయటం అనేది మీకున్న సానుభూతి మళ్ళీ పోద్ది. మళ్ళీ ఎంతో లేదు కదా, 3 ఏళ్ళు ఉన్నాయి, మళ్ళీ గెలవాలి కదా, ఇదే అభ్యర్థి గెలవాలి, మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచి పద్ధతి కాదు, ఎవరైనా ఈ రకం చేయటం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పద్ధతి మార్చుకొని, పద్ధతి ఆపి, ఇట్లాంటి పనులు ఆపి, ఈ రోజుకైనా ఏది ప్రజలకి ఆమోదయోగ్యం, ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారో, రోడ్లు వేస్తారని, అలాగే సంక్షేమ పథకాలు ఏదైతే పెన్షన్ల లాంటి, ఏదైతే నగర అందుతాయో పెన్షన్ల లాంటివి కానీ, మహాలక్ష్మి మీ గ్యారంటీ ఉంది, అది త్వరగా అమలు జరగల. అలాగే బస్సులు, ఉచిత బస్సు ఇచ్చారు కానీ బస్సులు చాలా కిటకిటలాడుతున్నాయి, రద్దీగా ఉన్నాయి. ఆడవాళ్ళకి పరిస్థితి బాగా ఆ బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడే పరిస్థితి, మగవాళ్ళు ఎక్కాలని ఇబ్బంది పడే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో బస్సులు పెంచండి, బస్సుల సంఖ్య పెంచండి, ఇట్లాంటి చాలా ఉన్నాయి మీరు చేయాల్సి. అవి చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఈ రకంగా దాడులు చేసినంత మాత్రాన మీరు ఏదో నిలబడతాం అనుకుంటే పొరపాటు. మీరు కక్ష సాధింపు, గుండాయిజం తప్పితే దీని నుంచి సాధించేది ఏమీ లేదు. ప్రజల దృష్టిలో మరింత పత్రం ఈసారి చావు దెబ్బతింటుంది మొత్తంగా. ఇదంతా తెలంగాణ మొత్తం చూస్తుంది ఏం చేస్తున్నారు మీరు అనేది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరైనా సరే గెలిచారు, మీరు గెలుచుకున్నారు, ప్రజల్ని గెలుచుకోండి. ఈరోజు ప్రజల్ని గెలుచుకోండి, ప్రజల మనసులు గెలుచుకోండి. అది చేయకుండా ఈ రకంగా ప్రతిపక్షం మీద దాడి చేసినంత మాత్రాన్ని మీకే సానుభూతి రాదు. పాలించాల్సింది మీరు, ప్రజలకు జవాబుదారీ మీరు. ప్రతిపక్షం ప్రశ్నించడం దాని పని. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణిచివేయడం ద్వారా నిలబడగలం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఎన్నికలు రాక తప్పదు, మళ్ళీ 3 ఏళ్లలో మీరు ఎన్నికలు ఎదుర్కోవడం తప్పదు. ఈ లోపుగా కూడా చాలా ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల దగ్గర నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికలు, చాలా ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మీరు ఇష్టానుసారం ప్రతిసారి ఇలాగే చేయలేరు. కాబట్టి ప్రజల్ని గెలుచుకోవటమే ఏకైక దారి ఏ రాజకీయ పక్షానికైనా అధికారంలో కొనసాగడానికి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టకుండా అవి చేతగాక, అవి ఇష్టం లేకపోని ఏదో ఈ రకంగా చేద్దాం అనుకుంటే చేయగలరు, చేయొచ్చు. చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, అటైనా చేయొచ్చు, ఇటైనా చేయొచ్చు, చేయాలంటే చేయొచ్చు. ఎదురు తిరిగితే రెండో వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ఆపేసి ప్రజల మనసులు గెలుచుకోండి. అది మాత్రమే మీకు మిమ్మల్ని నిలబెట్టగలదు. రైట్, రానున్న రోజుల్లో చాలా ఎన్నికలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా దాడి కాదు, ప్రజల్లో గెలుచుకోవడానికి ప్రయత్నించని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం కదా, అయితే బీసీల అంశం సంబంధించి కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, దానికి సంబంధించి తూట్లు పొడిచి స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఒక కుట్రలు పన్నుతున్నట్టు మనకు వస్తున్నటువంటి లీకులు ఆ రకంగానే వెళ్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తూనే ఉన్నది. ఎందుకంటే ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. దేశం స్వతంత్రం రాకముందు 1932లో బ్రిటిష్ ప్రభుత్వం సెన్సస్ చేసింది ఈ దేశంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సెన్సస్ చేయలేదు.
చేయకపోగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రతి 10 సంవత్సరాలకు జనగణన చేస్తున్న సమయంలో కానీ ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని ఉత్పత్తి చేసే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను కులాలుగా విభజిస్తున్నారో ఆ కులాల డేటా మాత్రం జనగణన చేయలేదు. కానీ మొన్న ఏదైతే 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసిందో అందులో భాగంగానే బీసీ సమాజం 75% ఉన్న సమాజాన్ని స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మోసం చేయడం జరిగింది. అంటే మరోసారి మోసానికి గురి కాబడ్డది బీసీలు ఇక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ దేశంలో ఇప్పటివరకు సెన్సస్ జరిగితే కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పులుల లెక్కలు, అడవిలో పాముల లెక్కలు, పక్షుల లెక్కలు, జింకల లెక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని నిర్మాత్మకంగా ఉత్పత్తి చేసిన వర్గాల లెక్కలు మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పలేదు, చేయలేదు కూడా. కానీ రాత్రే ఒక కమిటీ వేసుకొని వెంకటేశం కమిటీ అని వేసి డేటా తీసుకొని ఇప్పటి వరకు కూడా టేబుల్ చేయకుండా అంటే ఈరోజు ఏ కులం ఎంత ఉంది, సాకలోళ్ళు ఎంతున్నారు, మంగళోళ్ళు ఎంతున్నారు, హౌసులోళ్ళు ఎంతున్నారు, కుమ్మరోళ్ళు ఎంతున్నారు టేబుల్ చేయకుండా ఈరోజు బీసీలను మరోసారి మోసం చేసేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుగురించే కేసీఆర్ గారు ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చెప్పిండు, మీరు దేశంలో జనగణన చేస్తారా, చెయ్యరా, చేయకపోతే కులం సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి? మీరు కులమే లేదనుకుంటే, కుల సర్టిఫికేట్లే వద్దనుకుంటే కులాన్ని మేము బీసీల సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కుల సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఉన్నారని మీరు ఎందుకు చెప్తున్నారని స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇంత సైన్స్ అభివృద్ధి చెందింది కదా, ఇన్ని రోజులు ఈరోజు మీరు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించారు కదా, బీసీ జనగణన ఎందుకు చేయలేకపోయినరు అంటే బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కమిటీ వేసినారు, ఓ కమిషన్ వేసినారు, ఢిల్లీకి పంపిర్రు, పార్లమెంట్లో పెట్టమన్నారు. ఎవరు ఫైట్ చేయాలి పార్లమెంట్లో? ఈ రాష్ట్రం నుంచి ఉన్న 8 ఎంపీలు, బీజేపీ ఎంపీలు, అదేవిధంగా మరో కాంగ్రెస్ 8 ఎంపీ, ఈ 8 మంది 16 మంది ఎంపీలు లొల్లి పెట్టాలి కదా పార్లమెంట్లో. ఎందుకు లొల్లి పెట్టలేదు అంటే చిత్తశుద్ధి లేదు బీసీల పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2 జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో మోసం చేస్తున్నది బీసీలను. బీసీల ద్రోహులు ఎవరంటే ప్రాంతీయ పార్టీలు కాదు, 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఎందుకు అంటున్నంటే మీకు సంబంధించిన ఈడబ్ల్యూసీ రాత్రే రాహుల్ గాంధీ, మోడీ మాట్లాడుకొని రాత్రికే మీరు రిజర్వేషన్ 10% ఇచ్చారు. మరి బీసీల రిజర్వేషన్ చేయడానికి ఎవరు అడ్డం వచ్చిండు, ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? ఈ దేశంలో స్పష్టంగా మోడీ ఏమంటాడు, నేను బీసీ ప్రధానమంత్రిని, నాది 42 ఇంచుల ఛాతీ ఉంది, నేను బీసీని అని చెప్తున్నాడు. ఈయనేమంటుడు రాహుల్ గాంధీ, నేను ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో బీసీలకు అంత వాట రావాలని చెప్తున్నాడు. మరి ఎవరు అడ్డం పడుతున్నాయో మీకు? ఏ పార్టీ అడ్డం పడుతుంది? ఎక్కడ ఏ పార్టీ అయినా మిమ్మల్ని అడ్డం పడుతుందా అంటే స్పష్టంగా 2 జాతీయ పార్టీలు బీసీల ద్రోహులు. నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఇద్దరు, ప్రధానమంత్రి ఇటు రాహుల్ గాంధీ, ఒక్క ఛాయ్ తాగితే బీసీ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది. తెలంగాణ ఎట్లొచ్చింది? ఎన్ని మెట్లు తిరిగినాం, ఎంతమంది ఎన్ని పార్టీలు సపోర్ట్ తీసుకున్నాం, ఎన్ని పార్టీలు వ్యతిరేకించినాం, పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చినాం కదా, స్పష్టంగా బిల్లు వచ్చింది కదా. మరి ఈరోజు మీరు 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు గురించి మీరు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడతలేరు అంటే ఇది కాలయాపన చేస్తూ బీసీలను మరోసారి మోసం చేయడానికే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇవ్వరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మేము రిజర్వేషన్ ఇస్తా అని జీవో ఇస్తే ఈ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక రెడ్డి అనే కదా పోయింది. ఎవరు పోయిన కోర్టుకు? కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోయిండు. అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఇన్ని రోజులు అయింది కదా, మీరు టేబుల్ ఎందుకు బయట పెట్టలేదు? ఎవరు ఏ కులం అనేది మీ దగ్గర టేబుల్ చేసిరు కదా, టేబుల్ ఎందుకు బయట పెట్టలేదు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే బీసీలను కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మరోసారి మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకొని ఈరోజు అధికారం వచ్చారు తప్ప మీరు బీసీలకు న్యాయం చేయలేరు అని ఇది దశాబ్దాల నుంచి తెలుస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 జాతీయ పార్టీలు బీసీల ద్రోహులు. బీసీలకు ఎట్లాంటి రిజర్వేషన్ కల్పించకుండానే కాలయాపన చేస్తూనే వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమంటుడు సన్నాయి నొక్కులు నొక్కుతుడు మహేష్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి, మేము పార్టీల పరంగా ఇస్తాం. నువ్వేంది నాయన పార్టీల పరంగా ఇచ్చేది? నువ్వేంది ఇచ్చేది పార్టీల పరంగా? ఆల్రెడీ జనరల్ కోటాలలో గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో బీసీలు 60% పైగా వస్తున్నారు. నువ్వేంది 42 ఇచ్చేది? నువ్వేంది ఇచ్చేది అంటున్నా నేను. నువ్వు ఇయ్యనవసరం లేదు. నువ్వు జనరల్లో కూడా
రిజర్వేషన్లు కూడా అన్ని కలుపుకుంటే 60% బీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అవుతున్నారు. నేను మా పార్టీ విధంగా ఇస్తాం అంటే మరొకసారి స్పష్టంగా తెలంగాణ సమాజం, బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఈ 2 జాతీయ పార్టీలే బీసీలకు వ్యతిరేకం. దశాబ్దాల నుంచి కాకా లేఖర్ కమిషను, మండల్ కమిషను, ఏ కమిషన్ తీసుకున్నా ఆపింది, అనగదొక్కింది, మోసం చేస్తుంది ఈ 2 జాతీయ పార్టీలే, కాంగ్రెస్ బీజేపీ పార్టీలే. ఇప్పటి వరకు ఈ 8 మంది ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు? ధర్నా చేసిండ్రు. ఏడ చేసిండ్రు? జంతర్ మంతర్ కాడ కాదు ధర్నా చేయాల్సింది. 16 మంది ఎంపీలు పార్లమెంట్లో ధర్నా చేయాలి, పార్లమెంట్లో అడ్డం పడాలి, స్పీకర్కి అడ్డం పడాలి, బీసీ బిల్లు పెట్టండి అని అడ్డం పడాలి. ఎక్కడన్నా మనకు కనిపించిందా? ఒక్క రోజైనా వాయిస్ ఇచ్చిండ్రా? ఏ వాయిసే. కానీ వీడికి వచ్చి మాత్రం మొత్తము స్టోరీలన్నీ చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నది, బీసీలను మోసం చేస్తున్న పార్టీ, దశాబ్దాలుగా మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్, బీజేపీ. A1 A2 అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఏదో ఒక రోజు వాళ్ళకు సమయం వచ్చినప్పుడు వాళ్ళకు ప్రజాకోర్టులో ఈ 2 పార్టీలకు శిక్ష తప్పదు. ఓకే సార్. పాపారావు సార్, ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తానికి ఏదైతే పాత పద్ధతిని వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇలా అయితే ఇవన్నీ ఈ రాద్ధాంతాలు దేనికోసం ఇలా బీసీలను మభ్యపెట్టి మోసం చేసినటువంటి వాస్తవం కాదనుకోవాలా? అంటే ఇక్కడ చాలా మందికి ఇంకెవరికైనా సందేహాలు మిగిలితే కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా లేదు బీసీ రిజర్వేషన్ విషయంలో అనే విషయంలో ఎవరికైనా సందేహాలు మిగిలితే దీనికి ఒక్కటే జవాబు. బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి ఆస్పెక్ట్, ఒక పాయింట్. అది సుమారుగా 25 దాకా హామీలు ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 25 దాకా హామీలు ఉన్నాయి. సరే, బీసీల రిజర్వేషన్ 42% అనేది రాజ్యాంగ మార్పు జరగాలనేది ముందు నుంచి చెబుతున్నాం. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. కోర్టులకు వెళ్ళి కోర్టులలో కాలయాపన చేశారు, ఇవన్నీ చేశారు. సరే, అది కాసేపు పక్కన పెడితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంబంధం లేకుండా మీరు చేయగలిగిన మిగతా ఆ ఒక్క హామీని తీస్తే కామారెడ్డిలో 42% హామీని పక్కన పెడితే కాసేపు మిగతా హామీలు ఏం చేశారు అవి మీ చేతిలో ఉన్నాయి. ఎవ్వరు అడ్డం రారు. మీరు చేస్తే దానికి అడ్డం పడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణ, బడ్జెట్లో 20,000 కోట్ల దాకా బీసీలకి ఇస్తాం ప్రతి సంవత్సరం బడ్జెట్లో అన్నారు. అంటే 5 సంవత్సరాల పాలనలో 1,00,000 కోట్ల దాకా బీసీలకు కేటాయిస్తాం వాళ్ళ సంక్షేమానికి. ఎంత ఇచ్చారు ఈ సంవత్సరం? 8,000 కోట్లు. నడుస్తున్న బడ్జెట్లో మీరు ఇచ్చింది 8,000 కోట్లు నాకు గుర్తున్నంతలో. అంటే మీ చిత్తశుద్ధి ఎంత ఇచ్చారు మీరు? అందుకనే ఏంటంటే ఈ మిగతా హామీలన్నీ, ఈ విషయం నేనే కాదు, వాళ్ళలోనే పొన్నం గారు అనుకుంటా, ఆయన కేబినెట్ సమావేశంలో అడిగితే రేవంత్ రెడ్డి గారు ఆయన వైపు చూసి జవాబు చెప్పకుండా తలదిప్పుకున్నారనేది, ఇంకోసారి అడిగితే కోపంగా చూశారనో ఏదో ఇట్లాంటిది పేపర్లోనే వార్త వచ్చింది. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఆ మిగతా హామీలు అమలు చేయొచ్చు కదా. ఇది కోర్టులో ఉంది. సరే, కాబట్టి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో. 42% హామీల విషయంలో మీకు అర్థం కాకపోతే ప్రజలకు ఎవరికైనా మిగతా హామీలు వాళ్ళు చేస్తున్న పద్ధతి మీరు చూస్తే క్షణంలో చేయగలిగిన హామీలు అనేకం ఉన్నాయి. వాటి విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒకసారి ప్రజలకు కూడా ఏంటంటే యంగ్స్టర్స్ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీలో మామూలు మన నెట్లో ఓపెన్ చేసుకుంటే దొరుకుతుంది. దానిలో ఉన్న హామీలు ఏంటి ఒకసారి చూడండి. అవి ప్రభుత్వం చేతిలో ఏమున్నాయో మీరు చూడండి. ప్రభుత్వం చేతిలో ఉన్నాయే ఎక్కువ, ఇప్పటికిప్పుడు చేయగలిగినవి ఎక్కువ. ఎందుకు చేయట్లేదు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజల పట్ల, బీసీల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళు చెబుతున్నటువంటి అబద్ధాలు మీకు అర్థమవుతాయి. నిరుద్యోగ యువతకి కూడా చాలా వరకు అర్థమైంది. వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, 2 లక్షల ఉద్యోగాలు హామీ చేసా, ఉద్యోగాలు ఇవ్వాలా, నిరుద్యోగ భృతి ఇవ్వాలా, వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి. ప్రతి వాళ్ళకి రైతాంగం మోసపోయిన స్థితి, ఈ రోజు బీసీలు మోసపోతున్న స్థితి. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ చదువుకుంటే మనకే అర్థం అవుతుంది స్పష్టంగా, మనకి ఎవరికైనా అర్థం అవుతుంది. దీనిలో చేయగలిగినవి కూడా వీళ్ళు చేయట్లేదంటే మిగతాదంతా బోగస్ నాటకం అనేది. వేరే తెలుసుకోవడానికి వేరే పద్ధతులు ఏం అక్కర్లా. లిట్మస్ టెస్ట్ అది. ఆ టెస్ట్ చేసుకుంటే ఏం చేయగలరు, అవి ఎందుకు చేయట్లేదు ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో బీసీల పట్ల అనేది సులువుగా దాని ముసుగు తొలగిపోద్ది అనేది మాత్రం నిజం. రైట్ సార్, మొత్తానికి ఏదైతే బీసీలను కాంగ్రెస్ పార్టీ కావాలనే మోసం చేస్తుంది, ఖచ్చితంగా కావాలనే చేస్తున్నటువంటి అంశం, ఏదైతే నమ్మి మోసం చేయడానికి కుట్రపూరితంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వేరే పార్టీలో చేరినటువంటి సందర్భం చూస్తున్నాం, ఆ ఇష్యూ సంబంధించి వాదనలు జరుగుతున్నటువంటి ఇష్యూ కూడా క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని చెప్పేసి కొన్నిసార్లు చెప్తున్నారు, అది పార్టీ ఫిరాయింపులు కాదని చెప్తున్నటువంటి అంశం. అసలు దీన్ని ఎలా చూడాలి మీరు?
అంటే స్పష్టంగా ప్రజాస్వామ్యంలో మనం పరిపాలన చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పోయినాయి రకరకాల పార్టీలు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆశపడి వాళ్ళకు మంచి మెజార్టీ 65 సీట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా 38 సీట్లు ఇచ్చి ప్రజల పక్షాన మీరు పోరాటం చేయండి, వాళ్ళు సాలు తప్పినప్పుడు ముళ్ళుగారతో పొడిచి వాళ్ళను సెటరైట్ చేయండి అని ప్రతిపక్ష వాయిస్లుగా బీఆర్ఎస్ పార్టీకి 38 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. ఇక్కడ 65 సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు పరిచే ప్రయత్నం చేయాలి. ఏదైతే 100 రోజులు పెట్టుకున్నారో 100 రోజులల్లా మేము 420 పథకాలను అమలు చేస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తెలంగాణ సమాజం ముందుకెళ్ళి ఓట్లు అడిగి గెలిచిందో ఆ 65 సీట్లతో వాళ్ళ అధికారంకి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలను పథకాలను అమలు పరిచే పని చేయాలి. కానీ ఏం చేసింది? ప్రజల గొంతుగా అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా వినిపించాలని ఇచ్చిన 38 సీట్లలో వాళ్ళు అక్కడ నుంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిండ్రు. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతుంది, ఈ దేశంలో ఎమ్మెల్యేల చోరీ జరుగుతుంది, దీన్ని ఆపాలని ఆయన ఒకవైపు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. ఈ రాజ్యాంగం బద్ధంగా మీరు ఓటు చోరీ చేస్తున్నారు, ఆ ఓటు చోరీని ఆపాలి, సేవ్ డెమోక్రసీ అంటాడు. మరి ఇక్కడ నీ పార్టీ, నీ పాలసీ, నీ ఐడియాలజికల్ లైన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ కనిపిస్తలేదా? రాహుల్ గాంధీ కళ్ళు మూసుకపోయినాయా? నిన్న శబాష్ అని తర్ఫీజ్ చేసిన ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ మరి నువ్వు ఓట్ల చోరీ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేల చోరీ కూడా చేస్తున్నావు శబాష్ అనేది ఈ సమాజానికి అర్థం కావాలి. అంటే నేనేమంటున్నానంటే అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుక్కొని, ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి అది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే తెలంగాణ వచ్చిన 10 నాళ్లలోనే ఆ రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి వీరికి పరిపాలన చేత కాదు అని చేయాలని చంద్రబాబు నాయకత్వంలో, గురువు ఆధ్వర్యంలో ఆ రోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిండు. అది జగమెరిగిన సత్యం. వీడియోలలో, టీవీలలో మనం చూసినాం స్పష్టంగా. ఈరోజు ఆ వెన్నతో పెట్టిన విద్యనే ఆ గురువు గారి అధ్యక్షంలో, ఆ గురువు గారి నాయకత్వంలో ఆయన సలహా మేరకే బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు. అంటే ప్రతిపక్ష వాయిస్ను, ప్రతిపక్ష గొంతుకను నొక్కుతున్నావు అని అర్థమవుతుంది కదా ఇక్కడ. అంటే నువ్వు కోర్టును ధిక్కరిస్తావు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తావు, నీకు రాజ్యాంగం లేదు, నీకు ఏది లేదు. ఒకవైపేమో నీ నాయకుడు రాజ్యాంగం అంటాడు, సేవ్ రాజ్యాంగం అంటాడు, మరోవైపేమో నువ్వు రాజ్యాంగ హక్కులను, ఎమ్మెల్యేల హక్కులను, ప్రజల హక్కులను ధ్వంసం చేసి కోర్చుకుంటున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు స్పష్టంగా. అంతేగాని ఏమి చూస్తారు. ఇంకా ఏమంటారంటే ఎమ్మెల్యేలు, ఆ పోయిన ఎమ్మెల్యేలు, సిగ్గులేని ఎమ్మెల్యేలు, మేము జాతీయ కండువా కప్పుకున్నాం, అది జాతీయ జెండా కండువా తప్ప అది కాంగ్రెస్ కండువా కాదు. చెప్పండి, రాజీనామాలు చేపి నీకు దమ్ముంటే. బీఆర్ఎస్ పార్టీ, ఒక్క నిమిషం మిత్రమా, బీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో తెలంగాణ 10 సార్లు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్ళింది. మీరు కూడా 10 మంది రాజీనామా చేసి రమ్మనండి. కాంగ్రెస్ సత్తా ఏందో బత్తా ఏందో బయటపడుతుంది. అది చేయకుండా ఈ రోజు చోరీ, ఎమ్మెల్యేల చోరీ చేస్తున్నావు. పాపారావు గారు, ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ పేరేంకి సంబంధించి రేపు ఆల్రెడీ ధిక్కరణకు సంబంధించి కోర్టులో కూడా విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో స్పీకర్ సంబంధించి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆయన బహుశా కొత్త ఫార్ములా కనుక్కున్నట్టున్నారు ఎలా గెలవాలో. కాబట్టి భయపడకుండా, ఆలోచించకుండా 10 మందిది కూడా రాజీనామా చేయాలి. చేయిస్తే కనుక ఎన్నికలు వస్తే ఎలా గెలవాలో ఆయన ఏదో ఫార్ములా కనుక్కున్నట్టున్నారు కదా. ఫార్ములా కనుక్కున్న తర్వాత ఇక భయమే ఉంది. ప్రజాదరణతో అదే 20,000 ఓట్లు ఒక నియోజకవర్గానికి, ఒక నియోజకవర్గం వరకు విస్తారంగా పనిచేయదు. అది స్పష్టంగా ఏంటంటే ఇక్కడ 10 మందిది నాటకం అనేది, డ్రామా ఆడుతున్నారు అనేది, వాళ్ళు స్పష్టంగా లేరనేది, అబద్ధాలు ఆడుతున్నారు అనేది, ఆడిస్తున్నారు లేకపోతే అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎటుకుడి కోర్టు ఉంది కాబట్టి దాకా కూడా బయటపడి రంగు వెలిసిపోయిన దాకా కోర్టులో ఆలోచించే కంటే కాస్త నైతికంగా నిలబడగలగాలంటే కొంచెం ఇప్పుడు మీరే ఆ పని, స్పీకర్ గారే ఆ పని పూర్తి చేస్తే వాళ్ళ చేత వాళ్ళని డిస్క్వాలిఫై చేసేది. కోర్టు దాకా పోయి అగౌరవంగా, అది స్పీకర్ కూడా అగౌరవం, స్పీకర్ డిస్క్వాలిఫై చేయకుండా దాని అలా తాసారం వేసి పెట్టి ఆఖరికి కోర్టు నిర్ణయం మీద
వాళ్ళని పక్కన పెట్టాల్సి వస్తే అది స్పీకర్కి అవమానమే, అసెంబ్లీకి అవమానమే. కాబట్టి అక్కడ దాకా రానివ్వకుండా పరిస్థితి, ఆ డిస్క్వాలిఫికేషన్ ఏదో ఆయనే చేసేస్తే కనుక బెటర్గా ఉంటుంది. వాళ్ళు కనుక్కున్న ఫార్ములా ప్రకారం వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు. 10 ఎన్నికల్లో ఎవరు చేసే పద్ధతిలో వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి చెప్పుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆడుతున్నదంతా డ్రామా అని చెప్పేసి ఇటు పాపారావు గారు అలాగే శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. అవసరమైతే వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి అని చెప్పేసి వీళ్ళు సూచిస్తున్నటువంటి అంశం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.